హాయ్ అండి అందరికీ. ఈరోజు నాట్ స్టిచ్ బ్లౌజెస్ చూపిస్తానండి. ఒక 4 బ్లౌజెస్ ఉన్నాయి. ఇదంతా నాట్ స్టిచ్ అండి. అక్కడక్కడ ఎల్లో కలర్ లీవ్స్ వచ్చినాయి. శారీ పోచంపల్లి శారీ అనమాట. ఒక 2 కలర్స్ తీసుకున్నాను. అందులో నుంచి రామగ్రీన్ మెయిన్ కాబట్టి రామగ్రీన్ ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి. అంతా నాట్ స్టిచ్ వస్తుంది. సింపుల్గా ఉంటుందన్నమాట ఈ బ్లౌజ్. కొంచెం హెవీది చూపిస్తాను. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ, పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చింది. సిల్వర్ మిక్స్డ్ అనమాట. లైట్ వెయిట్ పట్టండి ఇది. అంతా జర్కన్ వచ్చింది. మధ్యలో చుట్టూ ఫ్లవర్ వస్తుంది. చాలా టైం టేకింగ్ అండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి. నాట్ స్టిచ్ అంటేనే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇది హ్యాండ్స్ అనమాట, ఎల్బో హ్యాండ్స్. దగ్గర నుంచి చూడండి క్లియర్గా అనిపిస్తుంది. ఫ్రంట్ నెక్ అనమాట. ఈ వర్క్ చాలా బాగుంటుందండి. నాకైతే చాలా నచ్చింది ఇది. ఈ శారీకి వచ్చేసి పింక్ కలర్ శారీ అండి. టాజిల్స్ చూడండి సింపుల్గా ఎలా ఉన్నాయో. బేబీ కుచ్చులు అంటాము వీటిని. ఇప్పుడంతా కుచ్చులు ఎక్కువ వేయించుకుంటున్నారండి శారీకి. వాటికి ఉండేటివన్నీ కట్ చేసేసి జిగ్జాగ్ చేసేసి ఇలా చేస్తాం అనమాట. ఇది వచ్చేసి ఆ శారీదే అండి బ్లౌజ్. ఇది పింక్ ఎక్కువ తీసుకున్నాము, గోల్డ్ అయితే కనిపించట్లేదు అనేసి. పికాక్స్ వచ్చినాయి హ్యాండ్కి. ఫ్రంట్ నెక్ ఇది. బ్యాక్ వచ్చేసి సింపుల్గా ఉంది. హ్యాండ్స్ హెవీగా ఉన్నాయన్నమాట. ఆ షేప్ ఎట్లా వంపులు ఉన్నాయో అలాగా స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుందన్నమాట ఈ బ్లౌజ్. అంతా నాట్ స్టిచ్తోనే ఇప్పుడు వర్క్ ఎక్కువ అదే ప్రిపేర్ చేస్తున్నారండి. ఇంకొక బ్లౌజ్ చూస్తాను. గ్రీన్ అనమాట ఇది బ్లౌజు. శారీ లైట్ పింక్ సిల్వర్ మిక్స్డ్ అనమాట. నెక్కి పైపింగ్ ఇచ్చేసి 3 లైన్స్ బీడ్స్ యాడ్ చేసినాము. 2 బర్డ్స్ వచ్చినాయి. బ్యాక్ అయితే ఆల్ ఓవర్ వస్తుందండి. బ్యాక్ అంతా వర్క్ వస్తుంది. ఇది హ్యాండ్స్ సేమ్ అనమాట. నెక్కి ఎలా వచ్చిందో హ్యాండ్ బార్డర్ అలాగే వస్తుంది. ఫ్లవర్ చూడండి ఎంత దగ్గరికి నాట్స్ వేసినారో. ఒక ఫ్లవర్ చేసేసరికంతా 2 అవర్స్ పైనే పడుతుందండి. ఇది ఫ్రంట్ అనమాట. ఇది బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ శారీ అండి. నావీ బ్లూ బ్లౌజు. జరీతో ఫ్లవర్స్ డిజైన్ చేసినాము. జర్కన్స్ అన్నీ రౌండ్గా ఫ్లవర్ షేప్లో స్టిచ్ చేసేసి స్టోన్స్ కరిపించేసినాం అనమాట. జర్కన్స్ అన్నీ పైన పెట్టేసినాము. బ్లౌజ్ అంతా అక్కడక్కడ డాట్స్ పెట్టేసినాము. ఇది ఫ్రంట్ సింపుల్గా ఉంటుందండి. చాలా ఆల్మోస్ట్ అన్ని బ్లౌజ్లకి ఫ్రంట్ సింపుల్గానే ఉంటుంది. సేమ్ నెక్కి ఎలా ఉందో బార్డర్ అదే డిజైన్ చేసినాము. హ్యాండ్కి తన లెంత్ ఎంత ఉందో హ్యాండ్ లెంత్ని బట్టి లైన్స్ వేసినాము. పళ్ళుకి టాజిల్స్ వేసినామండి. 2 కలర్స్ యాడ్ చేసినాము. స్కై బ్లూ, డార్క్ బ్లూ. ఇది క్రోసా ఒకటి నీడిల్ ఉంటుందండి, దాంతో వేస్తారనమాట. ఇప్పుడంతా ట్రెండ్ ఇదే అండి. శారీ అది బ్లౌజు. ఇది పింక్ కలర్ అనమాట. అన్ని నెక్ ఎందుకనేసి వీళ్ళు ఇలా డిజైన్ చేయమన్నారు. అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్. బ్లౌజ్ అంతా బ్యాక్ అంతా వస్తుంది. ఇది ఫ్రంట్. హ్యాండ్ కూడా సేమ్ అనమాట. ఇది స్టిచ్ చేస్తే కానీ తెలియదండి దీని గురించి. శారీ డార్క్ పర్పుల్ కలర్ అనమాట. ఆ కలర్ తీసుకొని పైపింగ్ చేయించుకుంటారంట. కానీ బాగుంటుందండి ఇది కూడా. బ్లౌజ్ అంతా ఫుల్గా ఉన్నట్లు ఉంటుంది. ఇది శారీ టాజిల్స్ కూడా బాగున్నాయండి. బిగ్ సైడ్ ఒకటి బీడ్ యాడ్ చేసి అల్లినారనమాట. అల్లి చిన్నవి కట్టేసినారండి. థ్యాంక్ యూ.